హ్రీంకారాసనగద్భితానలసికాం సౌహ క్లీం కళాంభిప్రతిం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం శ్రద్భూషితాముజ్వలాం వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమః. దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. మనందరికీ కూడా ప్రేక్షకులకి, ఫాలోయర్స్కి, మన ఛానల్ని ఆదరించినటువంటి వాళ్ళకి, మన అభిమానులందరికీ కూడా ముఖ్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 పరాభవనామ సంవత్సరం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ సంవత్సరానికి రాజు ఎవరో తెలుసా? గురువు. కాబట్టి ఎంతైనా సరే శాంతంగా విజ్ఞానంతో చేస్తాడనమాట గురువు. మంత్రి ఎవరు? ఇప్పుడు కుజుడు. మంత్రి చాలా డేరింగ్ స్టెప్స్ చేస్తాడనమాట. కాబట్టి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం అంటే 60 సంవత్సరాల క్రితం వచ్చిందండి. 1966-67 సంవత్సరం ఉగాది వరకు వచ్చింది పరాభవనామ సంవత్సరం. కాబట్టి ఆ సంవత్సరంలో ఉన్న వాళ్ళకి అవమానాలు ఎక్కువగా ఉంటాయి. పాపం పుట్టినవాళ్ళు మంచి ఆఫీసర్స్ అయ్యారు, మంచిగా కోటీశ్వర్లు అయ్యారు, బిజినెస్ మెన్స్ అయ్యారు, కానీ అవమానాలు ఎక్కువ ఉంటాయి. ఈ సంవత్సరంలో పుట్టే పిల్లలకు కూడా అలా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఈ సంవత్సరంలో అన్ని రాశుల వారికి కూడా ఎంత బాగున్నప్పటికీ కూడా కొంచెం అవమాన పాళ్ళు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే సేనాధిపతి వచ్చేసరికి మనకి చంద్రుడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి శని, అలాగే నీరసాధిపతి గురుడు. ఈ విధంగా ఉన్నాయండి మనకి. ఆ తర్వాత మనకి ఆదాయ వ్యయాలు కనుక మనం చూసుకున్నట్లయితే కొన్ని రాశుల వారికి మామూలుగా ఉన్నాయి, పెరిగినాయి. కొంత రాశుల వారికి లాస్ట్ ఇయర్ కంటే తగ్గినటువంటివి ఉన్నాయి. విడివిడిగా ద్వాదశ రాశుల వారికి మనం చెప్పుకుందాం. అయితే ముఖ్యంగా మనకి ఈ 2026 సంవత్సరం ఉగాది నుంచి మళ్ళీ 2027 సంవత్సరం ఉగాది వచ్చేంత వరకు కూడా మనకి 12 రాశుల వారికి జాతకాలు ఏ విధంగా ఉంటాయో ముందు తెలుసుకునే ముందు గ్రహ స్థితిగతులు ప్రధానమైనటువంటివి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగా రాహు నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు సింహరాశిలో ఉంటాడు. అదేవిధంగా కేతు మనకి ఈ యొక్క సింహరాశిలో కేతు ఉంటాడు, రాహు కుంభరాశిలో ఉంటాడు. అలాగే ఈ యొక్క శని మనకి మీనరాశిలో ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా మనకి ఈ యొక్క గురుడు జూన్ 2, 2026 సంవత్సరం దాటిన తర్వాత మనకి కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ తర్వాత అతిచారాలు, వెనక్కి వెళ్ళాలు, రెట్రోగ్రేడ్ అవడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే మిగతా గ్రహాల యొక్క చిన్న గ్రహాలు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలన్నింటినీ, చంద్రుడిని, వీటిలన్నింటినీ మనం పరిగణలో తీసుకొని మనం ఈ యొక్క ఉగాది జాతకాలు మనం చెప్పబోతున్నాం. ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. ముఖ్యంగా ఇవన్నీ కూడా కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటివి కాబట్టి స్కెలిటన్ ఐడియా 90% వరకు మీకు అప్లై అవుతాయి. అండ్ వ్యక్తిగత జాతకాలు అనేటటువంటివి చూడాలంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఇవన్నీ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది టైం. సో అటువంటి వాళ్ళు తప్పకుండా మీకు కావాల్సినటువంటి వాళ్ళు మనం సంప్రదించవచ్చు. మనం నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. బాగుంది అంతవరకు. ఇక 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉందో ఈ సంవత్సరం అంతా కూడా ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది 2027 వరకు మనం చూద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి కనుక మనం చూసుకున్నట్లయితే ఆదాయం ఈ సంవత్సరం 11 ఉందండి. అలాగే ఖర్చు వ్యయం వచ్చేసరికి 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4గా ఉంది. కాబట్టి మనకి వ్యయము తక్కువగా ఉంది. తక్కువ ఖర్చు పెడతాం కాబట్టి నష్టాలు అనేటటువంటి మన లైఫ్లో కష్టాలు తక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క మేషరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల మనకి అపనిందలు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అసలే అవమానాలు 4 ఉన్నాయి. కాబట్టి స్త్రీల వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి విపరీతమైన ఆదాయం ఉంది లాస్ట్ ఇయర్ కంటే కూడా. కాబట్టి మేషరాశి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా మీరు సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ రాశి వారికి మీరు ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు మీకు బకాయిలు ఈ సంస్థ ఏమేమి ఉంచవు. కాబట్టి అన్నీ కూడా ఇచ్చేయడం జరుగుతాయి. జీతబత్యాలు, టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ మీకు చేతికి వచ్చేస్తాయి. అలాగే రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1 టైం లైఫ్ సెటిల్మెంట్ చేసి మీకు ప్రభుత్వం అంతా కూడా తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులకి యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తించడం అనేటటువంటివి జరుగుతాయి.
కాబట్టి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఎన్ని శుభకార్యాలు జరుగుతున్నప్పటికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఒక రకమైనటువంటి వైరాగ్యంలోకి మీరు వెళ్ళిపోతారు. ఇక ప్రేమ వ్యవహారాల దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే అర్ధాష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం జూన్ 2, 2026 సంవత్సరం నుంచి అనేకమైనటువంటి సమస్యలను మీకు తీసుకొస్తుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో వెనుకబడి పోవడానికి అవకాశాలు ఉంటాయి. మీ స్నేహితులు మీతో పాటు చదువుకున్నటువంటి వాళ్ళంతా కూడా బాగా సంపాదించి ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటి జరుగుతాయి. మీరు ఎంతసేపు కూడా ఏలినాటి శని కాబట్టి ప్రేమల్లో కోసం పాకులాడుతూ అనవసరమైనటువంటి విషయాల మీద దృష్టి పెడుతూ అనవసరమైనటువంటి వ్యక్తులతో టాపిక్స్ మీద మాట్లాడుతూ టైం వేస్ట్ చేసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. ఇకపోతే రైతులు వచ్చేసరికి బ్రహ్మాండమైనటువంటి సంపాదన సంపాదిస్తారు. వాళ్ళు తీసుకున్నటువంటి బ్యాంకుల దగ్గర లోన్లు అవనాయండి, లేకపోతే వ్యక్తిగతమైన పర్సనల్గా తీసుకున్నటువంటి లోన్స్ అవనాయండి, రుణాలు అవన్నీ కూడా తీర్చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క నిద్ర అనేటటువంటి చాలా ఎక్కువగా మందకొడిగా ఉంటుంది. పనులు కూడా మరి శని మీనరాశిలో ఉన్న కారణంగా పనులు కూడా మందకొడిగా ఉంటాయి. అయితే వీళ్ళందరికీ కూడా పిప్పని నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. అంటే జీవితం అంటే ఏంటో మీకు తెలియజేస్తుంది అనమాట. నన్ను మించిన వాడు లేడు, నేను చాలా గొప్పవాడిని, దేవుడు లేడు, నాకు నేనే సంపాదించేసుకున్నాను, నాకు నేనే పైకి వచ్చేసాను, బిల్డింగ్లు కట్టా, 4 కార్లు కొన్నా, పేదవాళ్ళకి ఏమీ నేను సాయం చేయాల్సినటువంటి అవసరం లేదు అని విర్రవీగుతున్నటువంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి జస్ట్ పిప్పర్ నొప్పి వస్తే జస్ట్ ఒక 10 నిమిషాలు బాగా భరించండి, చూద్దాం. అందువలన ఇక్కడ పేదవాళ్ళకి, అనాథలకి, సాధువులకి, తర్వాత ఈ యొక్క వికలాంగులకి ఎక్కువ సేవ చేయాలంటే మీకు రోడ్డు మీద కనబడిన ప్రతి ఒక్కళ్ళకి మీరు సహాయాలు చేసేస్తాను. 1000 రూపాయల నోటు ఇచ్చేయాలి అలాగా మీరు. అందుకని 10 రూపాయలు వేసి నేను దానం చేశాను కదా, ఆడెవడన్నా అవునాయండి. పేదవాడు కనబడితే 1000 ఇచ్చేయండి అంతే, సాధువులు కనబడితే 1000 ఇచ్చేయండి. పేదవాళ్ళు నిజంగా పేదవాళ్ళు కాదు చూసేవాడిని, చూసుకోండి. మరి మీకు శని మంచిగా చేయకపోతే నన్ను అడగండి. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క ఏలినాటి శనిలో విద్యార్థులు కూడా చదువులో వెనకబడి ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనకి అనేకమైనటువంటి ఒడిదుడుకులు, లెసన్స్, మీ అన్నదమ్ముల నుంచి వ్యతిరేకత, మీ అక్కా చెల్లెల నుంచి ఆస్తి పోరాటాలు, కోర్టు కేసులతో సతమతమైపోయి చాలా బిజీగా ఉంటారు. అసలు మేషరాశి వాళ్ళు అయితే ఇప్పుడు మనం ఎవరినైనా చూడండి, నేను చాలా బిజీ అండి అంటారు. ఏంట్రా బిజీ అంటే కోర్టు కేసులు అనమాట. ఏలినాటి శని వచ్చిందంటేనే అంతే, శత్రువులో ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు కోర్టులో కేసులు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి మేషరాశి వాడు ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఆ రకంగా మనము అనేకమైనటువంటి విజయాలు మీరు సాధించడం అనేటటువంటి జరుగుతాయి. పెళ్ళిళ్ళు చేయండి, కట్నాలు ఇవ్వకండి, కట్నాలు తీసుకోకండి, పెళ్ళిళ్ళు అవుతాయి. శనీశ్వరుడు తొందరగా చేస్తాడు. కట్నాలు ఇచ్చి చేసినటువంటి పెళ్ళిళ్ళు కానీ, కట్నాలు తీసుకొని చేసినటువంటి పెళ్ళిళ్ళు కానీ ఏలినాటి శనిలో నేను చెప్తున్నాను, ఎవరు చెప్పట్లేదు, అవి డమాలు అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మళ్ళీ తర్వాత మేము ఎంత ఖర్చు పెట్టామండి అని అంటే కుదరదు. ఒకళ్ళని పీడించితే శనీశ్వరుడు ఒప్పుకోడు. ఈ రకంగా మనకి ఈ యొక్క ఏలినాటి శని జరుగుతుంది మనకి. కాబట్టి మేషరాశి వారికి ఏం చేయాలండి మనం పరిహారాలు అంటే, మొట్టమొదటగా పేదవారికి అందరికీ పేద స్టూడెంట్స్ అందరికీ కూడా హెల్ప్ చేయండి మీరు. ఇక రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలా, ఓం శనేశ్వరాయ నమః అంటూ. అలాగే యక్షిణీ సాధన, మీకు ఏమంటే మాకు భౌతిక సుఖాలు కావాలండి, మాకు అప్పులు బాధలు పోవాలండి, డబ్బులు బాగా రావాలండి అంటే చేయండి. మరి అమ్మవారి పార్వతీ అవతారాలే, శక్తి స్వరూపిణి అవతారం యక్షిణీ సాధన చేయండి. యక్షిణీ అమ్మవారి యొక్క ఆరాధన చేయడం ద్వారా, మంత్ర జపం చేసుకోవడం ద్వారా సరిపోతుంది. అలాగే ఏలినాటి శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. అలాగే మీకు చక్కగా మేషరాశి కాబట్టి గురుడు అర్ధాశ్రమ గురుడు నాడు గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. పసుపు రంగు వస్త్రాలను పేదవాళ్ళందరికీ కూడా దానం చేయండి. ఈ రకంగా మీరు శనగల నివేదన అంటే కిలోంపావు శనగలను కాదు, దగ్గరగా మీరు పంతులు గారికి ఒక బస్తా శనగలు ఇవ్వాలి మీరు. తర్వాత ఏదో 100 రూపాయలు 200 రూపాయల దక్షిణ కాదండి, మీరు చక్కగా ఒక 5,000 రూపాయల దక్షిణ, తర్వాత శనగపప్పులు బస్తా ఇవ్వండి. చక్కగా హాయిగా వాళ్ళు ఆశీర్వదించాలి మిమ్మల్ని. అలాగే శివుడికి అభిషేకాలు, పంచామృతాలతో అభిషేకం చేసుకోండి. ఉత్తుత్తి నీళ్ళతో చేస్తే ఏమొస్తుంది అభిషేకం? పంతులు గారికి ఏదో 10 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు కాదు అభిషేకం చేసి, మొత్తం మీరు అభిషేకం చేసి మీరు మహన్యాసం ఇవన్నీ కూడా చదివి వాళ్ళు చేస్తారు.
మీరు అభిషేకం చేసి 30,000 రూపాయలు తక్కువ కాకుండా మీరు అభిషేకాలకు ఇవ్వాలి. ఎందుకంటే విశాఖ జిల్లా నుంచి పంతులు గారి అసోసియేషన్ అంతా కూడా గురువుగారండి మాకు అభిషేకం నీళ్ళతో చేయమంటే ఎలా అండి గురువుగారండి అన్నారు. నిజమది వాస్తవం. మిమ్మల్ని బట్టే వాళ్ళు ఇచ్చేస్తున్నారు కాబట్టి చక్కగా మీరు అభిషేకం చేయించుకోండి. పంచామృతాలతో పళ్ళ రసాలతో అన్నిటితో 30,000 రూపాయలు మీకు చక్కగా ఈ పంతులు గారులందరికీ కూడా మీరు చక్కగా చేయండి. ఈ విధంగా చేస్తే సరిపోతుంది. శుభమస్తు.